సమంత నాగ చైతన్య విడాకులపై నాగార్జున సోదరి అంటే నాగ చైతన్య గారి మేనత్త కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎందుకు విడిపోయారనే విషయం ఎవరికి కూడా తెలియదు. మరి తనేం చెప్పారు, ఎందుకు విడిపోయారని చెప్పిందా లేకపోతే ఏం చెప్పారు? సో సుశీల గారు అని చెప్పి నాగార్జున గారు సిస్టర్ ఉన్నారనమాట. అన్నపూర్ణ స్టూడియోస్కి మొత్తం ఆవిడే చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇటు నాగార్జున గారు సినిమాల్లో బిజీ, వాళ్ళ అన్నయ్య గారు ఆ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్లో బిజీ. సో ఇంకా ఫ్యామిలీ అంతా ఏదో ఒక పని, ఆ సీఈఓ అని కొంతమంది, డైరెక్టర్ అని కొంతమంది అలా పంచుకున్నారనమాట. నాగేశ్వరరావు గారు అందరికీ కూడా అందులో వాటా వచ్చేలాగా, ఎవరో కూడా దాన్ని ఎవరు అమ్ముకునే విధంగా కాకుండా స్థిరాస్తిలాగా ఉండేలాగా అని చూశారు. సో సుశీల గారు అంటే చాలా మంది అక్కినేని అభిమానులకు బాగా పరిచయం. సో మిగిలిన వాళ్ళకి అంత తెలియకపోవచ్చు. మరి అప్పుడప్పుడు టీవీ షోస్లో ఫ్యామిలీతో కనిపిస్తూ ఉంటారు. సో రీసెంట్గా జగపతి బాబు ఇంటర్వ్యూకి నాగార్జున గారితో పాటు ఆవిడ కూడా వచ్చారనమాట. సో అక్కడ ఆవిడకు ప్రశ్న ఎదురైనప్పుడు అసలు ఏంటి నాగ చైతన్య గారిది సమంత గారిది అన్నప్పుడు, అంటే ఫ్యామిలీ అంతా మర్చిపోయారు, వాళ్ళు ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ప్రశ్నలు, వీళ్ళ స్టోరీ అనేది వెంటాడుతుంది అనమాట ఫ్యామిలీని. సో వీళ్ళే చెప్పుకోలేకపోతున్నారు అంటే ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ప్రెజర్ పెడుతూ ఉంటారు అనమాట. సో ఫ్యామిలీ వాళ్ళు మామూలుగానే అసలు వీళ్ళ విషయంలో ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. బట్ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా అదే ప్రశ్న. సో ఆవిడ ఏం చెప్పారంటే, పెళ్లికి ముందు వాళ్ళు వచ్చారు, ప్రేమించుకున్నాం అన్నారు, పెళ్లి చేసుకుంటా ఉన్నారు. సో యాక్సెప్ట్ చేసాము, ఇంకా వాళ్ళే అది దాంట్లో మా అభిప్రాయం మాకు నచ్చిందా లేదా అని కూడా వాళ్ళు ఏమీ ఇంట్రెస్ట్గా తీసుకోలేదు. సో ఇంకా వాళ్ళు గో విత్ ద ఫ్లో వెళ్ళిపోయారు. పెళ్లి అందరూ హ్యాపీగానే ఉంటారు అనుకున్నాము, ఎవరన్నా అట్లానే అనుకుంటారు కదా. సో తర్వాత మళ్ళీ విడిపోయారు అని కూడా వాళ్ళే డిసైడ్ అయ్యారు, మా ప్రమేయం ఏం లేదు దాంట్లో కూడా. సో వాళ్ళే విడిపోయి వాళ్ళే వేరు ఇట్లా లైఫ్ స్టైల్స్ చూసుకున్నారని చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీకి ఇప్పుడున్న సెలబ్రిటీస్, మామూలు జనాలే ఫ్యామిలీస్కి విలువ ఇవ్వట్ల. సో ఇంకా సెలబ్రిటీస్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. చాలా కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, వాళ్ళు మనకి అందరు కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ వీడియో చూడటానికి బాగుంటుంది కానీ, అందరు కూర్చొని ఫోటోలు దిగినప్పుడు అరే వీళ్ళంతా ఇంత యూనిటీగా ఉంటారా, మనం కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలరా అనే విధంగా ఉంటుంది. కానీ లోపల వాళ్ళు ఎట్లా ఉంటుందంటే త్రివిక్రమ్ సినిమాల్లో లాగా ఉంటుంది అనమాట పంచాయతీ. సో ఇంకా అవన్నీ మనం వాళ్ళ పర్సనల్ విషయాలు మనం ఎక్కువ మాట్లాడుకుని కూడా వేస్ట్. సో ఆవిడైతే అంత క్లారిటీగా చెప్పారు. ముందు వీళ్ళకి చెప్పి ప్రాపర్గా చెప్పలేదు, విడిపోయేటప్పుడు కూడా వీళ్ళకి ప్రాపర్గా చెప్పలేదు అని చెప్పి. సో ఎవరికి డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇంకా అందులో మన ఇదే ఉంది. సో మా పిల్లోడిని నేను బాగా చూసుకుంటాను అన్నట్టుగా ఆవిడ చెప్పింది అనమాట. సో మరి అట్లా ఏ ఫ్యామిలీలో కూడా అందరూ చూడటానికి బాగున్నా కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్, కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో మరి నాగ చైతన్య గారు అయితే ఆయన హ్యాపీగా రెండో పెళ్లి చేసేసుకుని శోభిత గారితో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన తీసుకువెళ్తూ ఉన్నారు, గుళ్ళకి వాళ్ళకి వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళ జంట చాలా చూడముచ్చటగా ఉందని కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో మరి ఇంకా సమంత గారు ఏం చేస్తారు అనేది కూడా జనాలకు రోజు ఒక టాపిక్గా మారిపోయింది.